హాయ్ ఫ్రెండ్స్, నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి గులాబ్ జామున్స్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెడల్పాటి కడాయి అయితే తీసుకోవాలండి. అందులోకి 2 కప్పుల షుగర్ని అయితే తీసుకున్నాను. 1 కప్పు షుగర్కి 3/4 కప్పు అయితే నీళ్ళు అయితే తీసుకోవాలండి. మనము ఒక కప్పు పిండికైతే 2 కప్పుల షుగర్ని అయితే తీసుకున్నాము. 1 కప్పు షుగర్కి 3/4 కప్పు అయితే వాటర్ తీసుకోవాలండి. నేను 2 కప్పుల షుగర్కి 2 3/4 కప్పులు అయితే వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా పిండి ఎంత తీసుకుంటారో చక్కెర అయితే అంత తీసుకోండి. ఈ చక్కెరకి ఎంత వాటర్ అయితే యాడ్ చేయండి. అప్పుడే మనకి జామున్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనము ఈ పాకాన్ని బాయిల్ చేసే క్రమంలో మనం చేతితో ఇలాగా పట్టుకున్నప్పుడు మనకి తీగ పాకం రాకుండా కొంచెం ఇలా చేతికి అంటుకున్నట్లయితే ఉండాలండి. ఈ క్రమంలో పాకం అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇందులోకి తగినంత ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పాకం అనేది కొంచెం కలర్గా కనిపించాలి అంటే మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్ని చిన్న చిటికెడంత యాడ్ చేయండి. మరీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి టోటల్లీ కలర్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఎంత కొంచెం తీసుకున్నానో అంత కొంచెం అయితే యాడ్ చేస్తే మనకి కలర్ అనేది చూసారు కదా ఎలా చేంజ్ అయిపోయిందో. ఇలా పాకాన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జామూస్ కోసం పిండి అయితే తీసుకున్నానండి. 1 కప్పు పిండికి 1/2 కప్పు పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కొన్నిసార్లు కొంచెం తక్కువే పట్టొచ్చు, అందుకని చూసుకొని కొంచెం కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ మనం ఈ పిండి అనేది ఇలా చేతి వేళ్ళతోనే కలుపుకోవాలండి. అరచేలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపొద్దు. మన గోధుమ పిండిలాగా అస్సలు కలపొద్దండి. వీటిని చిన్నగా మెత్తగా అయితే కలపాలి, లేదంటే పగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో నేను చూపిస్తున్నట్లు పిండిని ఇలా చేతి వేళ్ళతోనే కలుపుకోవాలండి. మనకి పిండి ఇలా పట్టుకున్నప్పుడు మన ఫింగర్స్కి అయితే అంటుకోవాలి. అంత ఇదిగా పిండి అయితే ఉండాలండి. అప్పుడే మనకి జామూస్ అనేటివి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన చిట్కా ఏంటంటే, ఇలా పిండి కలిపిన తర్వాత దీని మీద ఒక తడి బట్ట నీళ్ళల్లో తడిపి పిండిన దాన్ని అయితే ఇలా పైన అయితే వేయాలండి. అప్పుడే మనకి జామూస్ అనేటివి పగుళ్ళు లేకుండా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే పిండి అనేది నిమిషాల్లో గట్టిపడిపోతుందండి. అప్పుడు మనకు జామూస్ అనేటివి పగుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, అలా పగుళ్ళు వస్తే అని బాధపడుతున్నారా? ఏం లేదండి, మరి కొంచెం వాటర్ కానీ మరి కొంచెం మిల్క్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని అయితే ఇలా కలుపుకొని మళ్ళీ అయితే ఇలా బాల్స్ లాగా చుట్టుకోవచ్చు. మనకి ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఉండాలి అంటే ఒక తడి బట్టను అయితే కప్పితే సరిపోతుందండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈ బాల్స్ చుట్టుకునే లోపు అయితే నేను కడాయి పెట్టి ఒక నూనె అయితే పోసి పెట్టేశానండి. స్లో ఫ్లేమ్లో అయితే నూనె అయితే హీట్ అవుతూ ఉంటుంది. ఇలా నూనె హీట్ అయ్యేలోపు మిగతా వాటిని కూడా బాల్స్ లాగా చుట్టు పెట్టేసుకుంటే మనకి త్వరగా అయితే అయిపోతుందండి. మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు, అలా అని తక్కువ హీట్ అవ్వకూడదండి. మీడియంగా హీట్ అయి ఉండాలి, లేదంటే జామూస్ వేయగానే పైన కలర్ అనేది చేంజ్ అవుతుందండి, లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. అందుకని స్లో ఫ్లేమ్లో మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగైతే కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వెంటనే వాటిని పాకంలోకి అయితే యాడ్ చేయాలి. మనకి క్రమంలో పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ పాకం అనేది చల్లగా అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టి అయితే ఫ్లేమ్ పెట్టి కొంచెం మరిగించుకోండి. కొంచెం హీట్ అయ్యేలాగా చూసుకోండి. మరీ వేడివేడిగా కాదండి, పాకం గోరువెచ్చగా ఉండేటట్లయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా జామూస్ని కూడా ఇలాగే అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. జామూస్ ఆయిల్లో వేయగానే గంటెతో ఎలా అంటే అలా కదపొద్దండి. మనం ఆయిల్ని ఇలా కదిపినప్పుడు జామూస్ అనేటివి వాటంతటా అవే మనకి పైకైతే తేలుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, జామూస్ అనేవి గోల్డెన్ కలర్లో ఎలా అయితే కుక్ అయ్యాయో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బర్త్డేస్ అయినా మ్యారేజ్ యానివర్సరీ అయినా ఇలా చేసి పెట్టామంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటారు కదా. అది కాక మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది కదా అండి. షాప్లో వెళ్ళి కొనడానికి మనం చేసుకొని తినడానికి తేడా అయితే ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. నేనైతే ఇందులోకి కొంచెం బాదం మిక్స్ని అయితే యాడ్ చేశానండి. తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ నోరూరించే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గులాబ్ జాము అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ట్రై చేయండి.